పాకిస్తానీస్ అని కేంద్రం ప్రకటించి వారం రోజులు దాటింది. ఈ వారం రోజుల్లో దాదాపు 2000 మంది బోర్డర్ దాటి వెళ్ళగా వారిలో ఓ 60 మంది మహిళల స్టోరీ మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. ఈ 60 మంది మహిళలు గతంలో టెర్రరిస్టులుగా పనిచేసిన వారిని పెళ్లాడి జమ్మూ కాశ్మీర్లో సెటిల్ అయిన వారు. వీరికి ఇప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. కేంద్రం నిర్ణయంతో వీరంతా సరిహద్దు దాటి స్వదేశం చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే కొన్ని సందేహాలకు సమాధానాలు కూడా ఈ డీపోర్టేషన్ ఇస్తోంది. ఏంటా సందేహం, ఏమా సమాధానాలు? స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. జమ్మూ కశ్మీర్లో స్లీపర్ సెల్స్ బ్లాస్ట్. తెలియకుండానే ఉగ్రవాదికి ఊతమిస్తోన్న మహిళలు. మాజీ టెర్రరిస్టులను పెళ్లాడిన 60 మంది మహిళలు. అందరినీ పిల్లలతో సహా పాకిస్తాన్కి పంపేసిన అధికారులు. కొన్ని విషయాలు చెబుతుంటే అస్సలు నమ్మబుద్ధి కాదు. కానీ పెహల్గాం దాడి తరువాత టెర్రరిస్టులు గతంలో జమ్మూ కశ్మీర్లో నిద్రాణంగా తమ పనులు ఎలా చేశారో తెలుస్తోంది. ఈ వారంలోనే సరిహద్దులు దాటిన 100 మంది పాకిస్తానీల్లో దాదాపు 60 మంది పాకిస్తానీ మహిళల పయనమే ప్రత్యేకత సంతరించుకుంది. వీరంతా కూడా స్థానిక బారాముల్లా, కుప్వారా, బడ్గాం, షోపియాన్ వంటి ప్రాంతాల్లో గత 15 ఏళ్లుగా నివాసముంటున్నారు. ఇక్కడే ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ 60 మంది మహిళలు గతంలో టెర్రరిస్టుల కార్యకలాపాలు నిర్వహించిన వారిని వివాహం చేసుకుని కశ్మీర్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2010లో మాజీ టెర్రరిస్టుల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన పాలసీలో భాగంగా ఇలా పాక్ నుంచి ఈ మహిళలు ఇక్కడకు వచ్చారు. వీరిలో చాలా మందికి తాము పెళ్లాడింది టెర్రరిస్టులుగా వ్యవహరించిన వారిని కూడా తెలియదట. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులకు షెల్టర్ ఎలా దొరుకుతుందనే అంశం చాలా మందికి అంతుపట్టని ప్రశ్న. వారిలో స్థానికులే మద్దతుదారులుగా ఉండేవారు కూడా. కానీ ఇలా ప్రభుత్వాలు ప్రకటించిన పాలసీలను అడ్డుపెట్టుకుని కూడా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించారని అనుమానాలు ఉండేవి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దశాబ్దాల తరబడి భారత్లో స్థిరపడిన వారు కూడా పొరుగు దేశానికి క్యూ కట్టారు. కొందరికిది బాధాకరమైన విషయంగా ఉన్న భారత్ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తప్పనిసరి. ఈ నిర్ణయంతో ఇక ఎవరు ఏ గట్టు అనేది తేలిపోనుంది. అంతేకాదు, స్థానికంగా ఉగ్రవాదులకు, ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో టెర్రరిస్టులకు ఇక సాయం దక్కదనేది స్పష్టంగా అర్థమవుతోంది.